క్రీస్తునందున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నామండి. పరిశుద్ధ వాక్య గ్రంథంలోంచి ఒక మాటని జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 116 కీర్తన 8వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 116 8వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారిపడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. నీవు అంటే దేవుడు మానవులు అడుగు జాడలు ఎరిగి ఉన్న దేవుడు. దేవుడు యేసుక్రీస్తు వారు మన మనసును ఎరిగి ఉన్న దేవుడు, మన ప్రాణాన్ని తప్పించే దేవుడు. అప్పటికి కూడా మరి కొంతమంది చనిపోయిన వారిని తిరిగి లేపిన దేవుడు, వ్యాధితో బాధపడుతున్న వారిని స్వస్థపరిచిన దేవుడు, అలాగనే రక్తస్రావంతో ఉన్న కుమార్తెను బాగు చేసిన దేవుడు. ఇక్కడ దేవుడు చెప్తున్న మాట, ప్రాణము నుండి, మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదమును నీవు తప్పించి ఉన్నావు అని ఎవరు చెప్తున్నారు? దావీదు, ఒక భక్తుడు దావీదు గారు చెప్తున్న మాట. నువ్వు నన్ను తప్పించున్నావయ్యా, నన్ను రక్షించావయ్యా, నా ప్రాణాన్ని కాపాడావయ్యా, అందుకు నీకు వందనాలు. కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదమును నీవు తప్పించి ఉన్నావు. అంతకుమించి మనకేం కావాలి? చనిపోతే దేవుని నమ్ముకోకుండా చనిపోతే ఆ పాతాళానికి వెళ్ళిపోతాం. దేవుని నమ్ముకొని చనిపోతే దేవుని దగ్గరికి వెళ్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరణము నుండి నా ప్రాణమును అంటే చనిపోకముందు, చనిపోయే టైంలో అది మరణం అంటారు, చనిపోయిన తర్వాత. ప్రాణం అంటే లోపల ఉన్న ఆత్మ, ఒక దీపం అన్నమాట. ఈ రెండు మనం అర్థం చేసుకోవాలి. కన్నీళ్ళు అంటే కన్నీటి నుంచి వచ్చే బాష్ప బిందువులను తుడిచే దేవుడు. అలాగనే జారి పడకుండా, అనేక మంది జారి పడిపోతూ ఉంటారు పాపంలో, శాపంలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో. ఆ జారి పడకుండా దేవుడు మనల్ని రక్షించే దేవుడు. సాతాని కబంధ హస్తాల్లో పడకుండా రక్షించే దేవుడిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకటి ఏంటి? ప్రాణము. రెండోది ఏంటి? కన్నీళ్లు. మూడోది ఏంటి? జారి పడకుండా, పాదములు జారి పడకుండా. ఈ మూడు మనం జ్ఞాపకం చేసుకుంటే మన జీవిత పనిలో, మన బ్రతుకు యాత్రలో ఈ వాక్యం మనకి ఉపయోగపడుతుంది. ఈ వాక్యం మనతో మాట్లాడుతుంది. కొద్ది వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. మీకు అందరికి కూడా వందనాలు.